జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ సైనికులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రఖాల పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, మండల రూరల్ అధ్యక్షుడు కాసగాని రాజకుమార్ నేతృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాత ఏటీఎం సెంటర్ వద్ద నినాదాలు చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించే సైనికులను అవమానించడం రేవంత్ చేసిన తప్పుడు వ్యాఖ్య అని తీవ్రంగా ఖండించారు. ప్రజా మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. జీడి గింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టు రేవంత్ రెడ్డి చందన తయారైంది. రేవంత్ రెడ్డి ఓట్ల కోసం పాకిస్తాన్ తొత్తులా మారి భారతదేశాన్ని, దేశ గౌరవాన్ని, సైన్యాన్ని అవమానించే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇకనైనా రేవంత్ రెడ్డి బేషరతుగా దేశ ప్రజలకు, దేశ సైన్యానికి క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత యూపీఏ పాలనలో అనేక సార్లు భారతదేశంలో తీవ్రవాదులు దాడులు చేసిండ్రు కదా. నీ యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్న ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సైన్యం కావచ్చు, ఏ రకమైన చర్యలు తీసుకున్నారు, ఏ రకమైన దాడులు చేసిండ్రు? మీరు ప్రతిసారి తీవ్రవాదులు దాడులు చేసిన ప్రతిసారి తీవ్రవాదులను పిలవడం, చర్చించడం, పాకిస్తాన్ కొంతమ్మ కోరికలు తీరవడం, వాళ్ళను ఇంటి అల్లుల కన్నా ఎక్కువగా చూసుకున్న సిగ్గులేని నీచ చరిత్ర నీ కాంగ్రెస్, నీ యూపీఏ ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక 3 సార్లు తీవ్రవాదులు ఈ దేశం మీద దాడి జరిపితే 3 సార్లు ఓసారి సర్జికల్ స్ట్రైక్, ఓసారి ఎయిర్ స్ట్రైక్, ఓసారి ఆపరేషన్ సింధూర్ అంటూ పాకిస్తాన్ దేశంలోకి చొచ్చుకెళ్లి తీవ్రవాదుల్ని, పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టిన గత ఘన చరిత్ర ఈ దేశ ప్రభుత్వాన్ని, ఈ దేశ సైన్యానికి. ప్రపంచమంతా, ప్రపంచ యుద్ధ నీతులంతా, యుద్ధ సైంటిస్టులంతా కూడా భారతదేశం యొక్క సైన్యం యొక్క వ్యూహాన్ని, సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను, మన ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఎయిర్ స్ట్రైక్ కావచ్చు, సర్జికల్ స్ట్రైక్ చేసిన విధానాన్ని ప్రపంచ యుద్ధ నిపుణులు మొత్తం కొనియాడుతుంటే నీ కంటికి కనిపించడం లేదా?